జీవితానికే గురి కాదు, ప్రార్థన కూడా గురి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వైనంతైనా లేకుండా అన్ని కలిపి కొడతా ఉంటారు. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయాలి మనం. బైబిల్ మీరు గమనించండి, చాలా జవాబు పొందిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఏదో గలిబిలిగా ఏదో ఒకటి కలిపి కొట్టేస్తాము. నో 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 నో. నా వ్యక్తిగత జీవితంలో చాలా నేను అనుభవించాను. కలిపి కొట్టిన ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు నాకు స్పష్టంగా అర్థం కాలేదు, కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ని పెట్టుకొని ఆ పాయింట్స్ నేను ట్రిగర్ చేసినప్పుడు ప్రేయర్లో స్పష్టంగా వాటికి జవాబులు రావటం చూశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక కుర్రాడిని పాము కలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను నేను. పరిచారకుడు. డాక్టర్ చెప్పింది, డేంజర్ సార్, బ్రతకడు చాలా కష్టం. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అవయవాలు మిగిలిన అన్ని డ్యామేజ్ అయిన, ఒక గుండె సరిగ్గా పనిచేస్తుంది, ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వైద్యం చేస్తున్నాం. అది కూడా రిపేర్ అయిందంటే చేయగలిగింది ఏం లేదు. విషం ఎక్కింది, చాలాసేపు అతను చూసుకోలేదు, రక్తపింజర కరిసింది అని చెప్పింది ఆమె. వాడి బాడీ అంతా పచ్చగా వచ్చేసింది. అని చూసినా కూడా మనకేం లేదు అవకాశం. దాదాపు డేంజర్ కండిషన్లో ఉన్నాడు. వన్ రిపోర్ట్స్ నర్సరావుపేటలో వేరే హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు చెప్పేశారు, ఇది కష్టం సార్ బ్రతకటం అని. మధ్యరాత్రి లేచి మోకాళ్ళు లేచా. ప్రభా, నా కడుపును పుట్టిన బిడ్డ ఆ స్థితిలో ఉంటే నేను తినగలనా? నేను నిద్రపోగలనా? వాడు కొన్ని సంవత్సరాల నీ సన్నిధిలో పరిచర్య చేశాడు ప్రభా, నా ఆత్మీయ బిడ్డ. వాడు చిన్నోడయ్యా. మొన్ననే వాడికి పుట్టిన బిడ్డకి నేను పేరు పెట్టాను ప్రభా. వాడు చాబతుకులో ఉన్నాడు, వాడిని బ్రతికించు. అదే హాస్పిటల్ ఇంకొక 2 పేషెంట్లను కలిశాను. 2 ఎలుకలు పేసి తిన్నారు. ఎందుకు తిన్నారంటే ఒక ఆయన అన్నాడు, అప్పుల పాలై తిన్నానన్నా. ఇంకొక తమ్ముడు అడిగింది, ఎందుకు తిన్నావంటే పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బు లేవన్నా, అందుకని ఎందుకు బతకాలి నేనని తిన్నాను. పిల్లలు చదివించుకోవడానికి ఫీజుకు డబ్బులు లేవు నా దగ్గర, నేను ఎందుకు బతకాలని తిన్నానన్నాను. ఆ ముగ్గురిని నేను ఆ రోజు మోకాళ్ళేసి మధ్యరాత్రి కన్నీరు గచ్చి ప్రార్థన చేశా. ఇంకా వేరే ఏ అంశం కోసం చేయాల. ఆ వ్యక్తుల్నే, ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డని, తర్వాత వారిద్దరిని, ముగ్గురిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేశా. మరుసటి రోజే జవాబు వచ్చింది. ఆ రాత్రి యేసయ్య ముట్టాడు వాళ్ళని. ఆశ్చర్యం చెప్పనా, ముగ్గురు బతికారు, క్షేమంగా ఇల్లు చేరారు నా దేవుని కృపతో. ప్రేయర్ చేసినప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు, స్పష్టంగా పాయింట్స్ ఎత్తి చేయాలి.